somebody is beginning a faithful generation from your life. చాలా మంది మీ విధేయత నుంచి మీరు దేవుని సన్నిధి పొందుకుని ఆయన చిత్తానుసారంగా ఉండి మీరు రెండవ తరం మూడవ తరం గొప్ప తరములకు జన్మనిచ్చుదురుగాక. మీ యొక్క తరముల శాపాలను తరముల బలహీనతలను అధిగమించుదురుగాక. ఇప్పుడు లెమెకు గురించి చదువుదాం. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికిని మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయును సహోదరి పేరు నయమా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చున నేను. ఇక్కడ మరి ఇతనికి కుమారులు పుట్టారు. ఆ కుమారులు బ్లెస్ అయ్యారు. ఏమేం చేశారు ఆ కుమారులు? వేరే వేరే పనుల్లో నైపుణ్యములు అయ్యారు. అతని సహోదరుడి పేరు యాబాలు. అతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. హీ బికేమ్ ఏ టెక్నికల్ ఇన్స్ట్రుమెంటల్ డిజైనర్. చక్కగా మ్యూజిక్ అన్నమాట. కానీ ఈ మ్యూజిక్ దేవుని సన్నిధిలో దేవుని పాటలు పాడే మ్యూజిక్కా లేకపోతే లోకమును వాడే మ్యూజిక్కా? దిస్ ఈజ్ ఎ వరల్డ్లీ మ్యూజిక్. సో దీస్ ఆర్ ద పీపుల్. అంటే ఇది దేవుని జ్ఞానమే, వాళ్ళకి ఎన్ని వచ్చాయి, బట్ దేవుని నుంచి వేరుగా. దే ఆర్ బీయింగ్ డిజైనర్స్. They are instrumental inventors. They have good voices. They can play music. But they are doing it for the entertainment of the world. చూద్దాం నెక్స్ట్ వర్స్ 22. మరియు సిల్లా తుబల్కాయును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయును సహోదరి పేరు నయమా. Okay, these are engineers. They are artificer in brass and iron. System out of God. అయితే దేవుడు ఉండి కూడా ఇవన్నీ ఉంటే ఉంటుంది, అవునా కదా? ఇఫ్ యూ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం. దేవుని సన్నిధి ఉందా వీళ్ళు ఎవరికైనాని? దే డోంట్ నో. అసలు వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసా? తెలీదు. దే ఆర్ గ్రోయింగ్ అప్. ఆ తర్వాత ఏమైంది? లమెక్కు ఒక వ్యక్తి అతన్ని గాయపరిచాడంట. గాయపరిస్తే ఏం చేశాడంట? అతన్ని చంపేశాడంట. కయ్యూను తర్వాత వచ్చినటువంటి 7వ వ్యక్తి యూదా 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరినీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారిని భక్తిహీన క్రియలను గూర్చి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడంట. ఈనోక్ ఆల్సో ద 7th from Adam prophesied of these, saying, behold, the Lord cometh with 10,000s of his saints. ఆదాము నుంచి మరి ఏబేల్ తర్వాత ఏబేల్ బదులు ఎవరినిచ్చాడు ఒకసారి ఇది కూడా చూద్దాం. జెనసిస్ 5 మొదటి వచనం చదువుదాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. Let's read 25-26. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మరి దేవుడు ఇక్కడ ఆదాముకు ఏబేలు బదులు ఎవరిని ఇచ్చాడు? ఏబేల్ అంటే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా జీవించడం, దేవుని వాక్యానుసారముగా జీవించడం, అది ఏబేల్. అతని బదులు సేతునిచ్చాడంట. మరి ఆ సేతు ఈనోస్ అనే మనిషిని కన్నాడంట. అప్పుడు ప్రజలు దేవుని నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఆదాము నుంచి మరి చూసుకుంటే 7వ వాడు ఎవరు వచ్చారు? హానోకు. ఆ దేవుని సన్నిధిలో మరణాన్ని జయించి ఎత్తబడ్డాడు. ఇక్కడ చూస్తే మీరు ఈ జెనియాలజీలో మీరు 21లో హానోకుని చూస్తారు. ఈ హానోకు ప్రవక్త అయిపోయాడు. ప్రొఫెసైడ్. మరి యూదులో ఒకటి హానోకు ప్రవక్త అయిపోయాడు. మరణము చూడని ప్రవక్త అయిపోయాడు.
ఆదాము నుంచి ఇటు 7వ వాడేమో హానోకు, ఇటు 7వ వారు ఎవరు? లమెక్కు. అక్కడేమో ఏబేల్ నుంచి వచ్చినటువంటి వాడు, ఇక్కడేమో కయ్యీను. ఒకతను ప్రవక్త అయిపోయి మరణాన్ని జయించి వెళ్ళిపోయాడు, ఒకళ్ళేమో మరి ఇంకొకరిని చంపేసి నన్ను గాయపరిచినందుకు వాడికి 7 రెట్ల శిక్ష కలగాల అంటాడు. సీ హౌ వాట్ ఈస్ ద ఆరిజిన్ అండ్ ద ఎండ్. ఫెయిత్ పీపుల్, ద డిఫరెంట్ జనరేషన్స్. 23-24. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి. ఆదా అంటే చూసుకోండి, ప్లెజర్, ఆర్నమెంట్, బ్యూటీ. ఓన్లీ అది అంటే దేవుడు కూడా ఇస్తాడు ఆర్నమెంట్స్. ఐగుప్తుడు ఆర్నమెంట్స్ అన్ని ఇచ్చేసాడు, ఇచ్చేయండి నా ప్రజలకి. ఇంకొక పేరు ఏంటి చూద్దాం, సిల్లా. తర్వాత చూస్తే వాళ్ళ కుమార్తె పేరు నయమా. ఓకే, నయమా అంటే ఏంటి? బట్ నయమా హ్యాస్ ఎ గుడ్ మీనింగ్, ఇట్స్ లవ్లీనెస్. అంటే ఏమైంది? కయ్యూను యొక్క వంశము బ్లెస్ అయ్యింది, కానీ దేవుడు లేకుండా లోకానుసారంగా బ్లెస్ అయ్యింది. ఎంతమందికి అర్థమైంది? దేవుని సన్నిధితో, మందసముతో మీరు కానాన్ని తీసుకెళ్ళండి. మందసము లేకుండా కానాన్ని వెళ్తే మీకు ఉపయోగము లేదు. ఇప్పుడు పరలోకంలో బంగారు రోడ్లు ఉంటాయి, ఆయన సన్నిధిలో ప్లెజర్ ఉంటుంది. బట్ విత్ గాడ్, వితౌట్ గాడ్ ఇట్ ఈస్ డేంజరస్. చూద్దాం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చునని. ఏం చేశాడు? పగను పెంచుకున్నాడు. ఎవరైనా కయ్యూను చంపితే నీ మీదకు 7 రెట్లు శిక్ష వస్తుంది అనుకుంటే, ఇక్కడ చూస్తే గాయపరిస్తేనే 77 రెట్లు రావాలంటే కల్చర్ కరప్ట్ అయిపోతుంది. ద వరల్డ్లీ కల్చర్. నో ఫర్గివ్నెస్, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, దయ లేదు, కనికరం లేదు, మెర్సీలెస్. బ్లెస్ అయ్యాడు, ఊరుంది, ఊర్లు కట్టించుకుంటున్నారు, టెక్నాలజీ, వర్షిప్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సంబడి ఈస్ డెవలపింగ్ దర్ ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ ఫర్ గాడ్. కింగ్డమ్, పవర్ ఫర్ ఏ పర్పస్. అది సౌల్లో లేదు. He didn't understand it, whether it's for a purpose or not. David understood for a purpose, to serve him. He got blessed. He danced with passion. The 7th from Cain, 7th from Adam. Your next generation will be more powerful. మీరు వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధిని మీరు ఆహ్వానిస్తున్నారు. మీ తర్వాత తరం. If you receive, you can do more. అంత్య దినాల్లో దేవుడు ఆత్మను కొంచెం అంట కుమ్మరిచ్చేస్తాడంట. ఇనిక్విటీ అంటే బలహీనత. మరి సౌల్లోనే ఉంది బలహీనత, దావీదులోనే ఉంది. దావీదులోనే ఉందా లేదా బలహీనత? ఆల్మోస్ట్ అతను చనిపోయేదాకా తెచ్చుకున్నాడు బలహీనత దావీదులో. కానీ దేవుని ప్రేమించే వారిలో గాడ్ విల్ ప్యూరిఫై ద ఇనిక్విటీ స్టెప్ బై స్టెప్. నువ్వు దేవుని ప్రేమించవా, ఆ బలహీనతను నువ్వు అధిగమించలేవు, అదే నేను అధిగమించేస్తుంది. సో దోస్ హూ లవ్ గాడ్, గాడ్ విల్ స్లోలీ స్టెప్ బై స్టెప్ హీ విల్ రూట్ అవుట్ యువర్ ఇనిక్విటీ. ఎవరైతే దేవునిలో ప్రేమలో లేరో వాళ్ళు బలహీనతను అధిగమించలేరు. అబ్రహాము దాటాడు, ఇస్సాకు దాటాడా, యాకోబు దాటాడు. యూ విల్ ఓవర్కమ్ ఇనిక్విటీ బై లవింగ్ గాడ్ అండ్ బై ఫాలోయింగ్ బై ఫెయిత్. చాలామంది మీ విధేయత నుంచి మీరు దేవుని సన్నిధి పొందుకుని ఆయన చిత్తానుసారంగా ఉండి మీరు 2వ తరం 3వ తరం గొప్ప తరములకు జన్మనిచ్చుదురుగాక. ఈ వాక్యం వింటున్న వారందరూ ఈ భూమి విడిచిపెట్టేలోగా మీ యొక్క తరముల శాపాలను, తరముల బలహీనతలను అధిగమించుదురుగాక. Somebody is beginning a faithful generation from your life. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మ సహాయంతో మాకు బోధిస్తున్నావు. ఎలాగా తరాలు వెళ్లే కొలది దేవుని సన్నిధి లేని తరము ఎలాగైపోయిందో, తర్వాత మళ్ళా దేవుని సన్నిధి కలిగిన తరములోంచి సేతు నుంచి మళ్ళా వచ్చిన హానోకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు మరణాన్ని చూడకుండా. అయ్యా, మేము మా తరాల నుంచి, మా కుటుంబాల నుంచి గొప్పవారు తయారవునట్లు మమ్మల్ని అభిషేకించండి, అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నా జడ నేసిన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.